హైదరాబాద్లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం అంతా రణరంగాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రస్తుతం అయితే హైదరాబాద్ కేంద్రంగా హాట్ టాపిక్గా నడుస్తూ వస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో భారీగా మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆగ్రహం అయితే కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు పోలీసుల పికెటింగ్ అయితే హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం అంతా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి మనం ఒకసారి పర్యావరణానికి గురించి మాట్లాడాలనుకుంటే కేబీఆర్ పార్క్ సంబంధించి కావచ్చు, మరొక హెచ్సియు ప్రాంగణానికి సంబంధించి ఈ రెండు ఏరియాలన్నీ కూడా హైదరాబాద్కు అయితే జీవ వైవిధ్యానికి సంబంధించి ప్రధానంగా కేరాఫ్గా నిలుస్తూ వస్తున్నాయి. అయితే హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా 390 ఎకరాల్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్తో పాటు మరొక హెచ్సియు ప్రాంగణం అంటే దాదాపు 1580 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ హైదరాబాద్కు కాబట్టి సికింద్రాబాద్ జంటనగర్లకు సంబంధించి ఆక్సిజన్ అందించేటటువంటి క్రమంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ ఐటీ కంపెనీస్కి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. అంటే కోర్టు తుది తీర్పు అనంతరం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూములు తమవినంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి లోకం అయితే పూర్తిలో ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది విద్యార్థి నాయకులు కావచ్చు, వేలాది మంది విద్యార్థులు అయితే ఆందోళన బాట పట్టినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చేసుకోవడమే కాకుండా 400 ఎకరాల భూమిని పూర్తిలో గుంజుకోబోతుందనేటటువంటి వాదనతో విద్యార్థులకు అయితే పూర్తిస్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా నిన్న పూర్తిస్థాయిలో ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అసెంబ్లీ వేదిక ద్వారా పూర్తిస్థాయిలో 400 ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారం అయితే తెరమికి తీసుకురావడం జరిగింది. హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూములు తమనంటూ పూర్తిస్థాయిలో టీజీఐఏసీకి అప్పగిస్తూ ఐటీ కంపెనీస్ కోసం పూర్తిస్థాయిలో రేవటి వేస్తామంటూ కూడా కమర్షియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తామంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే బాహ్యంగా ప్రకటించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అయితే విద్యార్థులకు మాత్రం రేవంత్ రెడ్డి ప్రకటన మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆందోళన మరింత ఉధృతం చేయడం జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా విద్యార్థులకు మాత్రం రేవంత్ రెడ్డి నిర్ణయం మాత్రం వెనక్కి తీసుకోవాలని కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రమంలోనే ఇటు పోలీసులకు కావచ్చు, మరోవైపు ఇటు విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి అక్కడ పూర్తిలో యుద్ధ వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 300కు పైగా జేసీబీల సహాయంతో రాత్రికి రాత్రి హెచ్సియు ప్రాంగణంలోనే 400 ఎకరాలకు సంబంధించి చదును చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ క్రమంలోనే విద్యార్థి లోకం కూడా పూర్తిలో ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా అక్కడ అంటే పశుపక్షాదులకు కావచ్చు, మరోవైపు కూడా సరీసృపాలకు సంబంధించినటువంటి కేరాగా నిలుస్తూ మరోవైపు హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి కావచ్చు, స్థానికులకు అదే పర్యావరణ ప్రేమలకు అయితే ఆక్సిజన్తో పాటు పచ్చదనాన్ని అందించేటటువంటి క్రమంలో హెచ్సియు ప్రాంగణం అయితే ప్రముఖ పాత్ర వహిస్తూ వస్తుంది. ఈ క్రమంలో పర్యావరణ ప్రేమికులతో పాటు విద్యార్థులతో పాటు అక్కడ స్థానికులకు కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మాత్రం కొంత అసహనాన్ని పెంచిందని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం మాత్రం ఇటు ఇక్కడ స్థానికులతో పాటు పర్యావరణ ప్రేమికులతో పాటు జీవ వైవిధ్యానికి సంబంధించి కావచ్చు, పర్యావరణానికి ముప్పు వాటిల్ల అవకాశం ఉందంటూ కూడా కొంతమంది ఇప్పటికే తమ వాదన అయితే తెరమికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ప్రధానంగా 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ పీరియడ్లో దాదాపు హెచ్సియు ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దాదాపు పూర్తి స్థాయిలో ఇందిరాగాంధీ పీరియడ్లో దాదాపు 2324 ఎకరాల భూమిని అప్పటికే హెచ్సియు ప్రాంగణానికి కేటాయించడం జరిగింది. కేటాయింపులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చిన్న తప్పిదం మాత్రం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే భూ కేటాయింపుల వివరానికి సంబంధించి ఇందిరాగాంధీ పీరియడ్లో జరిగినటువంటి భూ కేటాయింపుల వివరానికి సంబంధించి అప్పట్లో గత ప్రభుత్వాలు కావచ్చు, గత పాలకులు పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ విషయానికి మాత్రం పట్టించుకోలేదని చెప్పాలి. హెచ్సియు ప్రాంగణానికి కేటాయించినటువంటి భూముల వివరానికి సంబంధించి అప్పట్లో మ్యుటేషన్ అంటే ఆస్తి మార్పులు అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టలేదు. కాబట్టి ప్రస్తుతం అదే 2003వ సంవత్సరంలో చంద్రబాబు సీఎంగా ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు పూర్తిలో చంద్రబాబు నాయుడు అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులలో 400 ఎకరాల భూములను అంటే ఐఎంజీ భారత్ స్పోర్ట్స్ కంపెనీకి అప్పచెప్తూ కూడా పూర్తిలో కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాలక్రమేణా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో 2004లో పూర్తి స్థాయిలో ఓటమి పాల్గొనడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సీఎం హోదాలో తన పగ్గాలు చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, మరోవైపు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పీరియడ్ లో భూ కేటాయింపుల వివరానికి సంబంధించి వైఎస్ఆర్ పూర్తిలో చొరవ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఐఎంజీ భారత్ కు సంబంధించి కంపెనీకి 400 ఎకరాల హెచ్సియు భూములను కట్టబెట్టాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని మాత్రం రద్దు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఐఎంజీ సంస్థ ప్రతినిధులు పూర్తిలో కోర్టులు మెట్టకడం జరిగింది. కోర్టులో కేసు వేయడం జరిగింది. గత ప్రభుత్వం పీరియడ్ లో 400 ఎకరాల భూములు తమ కంపెనీకి కేటాయిస్తామంటూ
ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాలక్రమేణా వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వీటన్ని రద్దు చేసింది కాబట్టి మాకు న్యాయం చేయాలంటే కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఐఎంజీ ప్రతినిధులు పూర్తిస్థాయిలో కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఈ క్రమంలోనే కాలక్రమేణా రోజులు మారుతూ వచ్చాయి, కాలం గడిచిపోతూ వచ్చింది. తుది తీర్పు మొన్నటికి మొన్న ఒక తుది తీర్పు రావడం జరిగింది. కోర్టు తుది తీర్పు అనంతరం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ 400 ఎకరాల భూములకు సంబంధించి దృష్టి సారించిందని చెప్పాలి. ఈ క్రమంలోనే 400 ఎకరాల భూములు ప్రభుత్వాన్ని అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. టీజీఐఏసీకి అప్పగించి ప్రైవేట్ ఐటీ కంపెనీలకు పూర్తి స్థాయిలో భూ కేటాయింపులు చేయడం కాకుండా ఐటీ కంపెనీలకు సాదర స్వాగతం పలుకుతామంటూ మరోవైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందంటూ కూడా పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడం జరిగింది. ఈ అంశం అయితే పూర్తిస్థాయిలో విద్యార్థి లోకాన్ని అయితే ఆగ్రహానికి లోన్ కావడానికి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ వివరానికి సంబంధించి అయితే ఎస్సీ భూములకు సంబంధించి మరో విషయాన్ని మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్కు సంబంధించి స్థానికులతో పాటు పర్యావరణ ప్రేమికులకైతే పూర్తి స్థాయిలో పర్యావరణంతో పాటు పచ్చదనంతో పాటు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి హెచ్సీఏ భూముల జోలికి ఎవరు రావద్దంటూ కూడా విద్యార్థుల లోకం అయితే కూడా ఎక్కుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రకటన ఇమ్మీడియట్ గా వెనక్కి తీసుకోవాలంటూ కూడా ముక్త కంఠంతో విద్యార్థి లోకం అంటే హెచ్సీయూ ప్రాంగణంలోని విద్యార్థి లోకం అంతా కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం 22,324 ఎకరాల భూములను హెచ్సీయూకు అప్పగించేటటువంటి క్రమంలో అప్పుడే రిజిస్ట్రేషన్ చేసింటే కనుక హెచ్సీయూ పేరిట ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ వివరానికి సంబంధించి అకాడమిక్ సంబంధించి మాత్రమే హెచ్సీయూ భూములను వినియోగించాలంటూ కూడా అప్పట్లో ఒక గజెట్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో టీజీఐఎస్కి అప్పజెప్పడమే కాకుండా టీజీఐఎస్సి ద్వారా లేఅవుట్లు వేసి ప్రైవేట్ కంపెనీలకు ఐటీ కంపెనీలకు అమ్మేయాలంటూ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో విద్యార్థి లోకం అయితే ఆగ్రహంతో కట్టలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ వివరానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా హాట్ టాపిక్ గా నడుస్తూ వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఉద్రిక్తకు దారితీస్తుందో ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందో ఎవరు కూడా అంచనా వేయలేరు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులు చేసినటువంటి ఆందోళన నెగ్గబోతుందా, మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ప్రకటన మాత్రం నెగ్గబోతుందని వేచి చూడాలి. మరోవైపు హెచ్సీ ప్రాంగణంకి సంబంధించిన 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో జరిగినటువంటి ఒక చిన్న తప్పిదం ప్రస్తుతం ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవడానికి అయితే ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే 400 ఎకరాల భూములు తమవనంటూ కూడా ముక్త కంఠంతో ప్రకటన చేస్తూ రావడం, మరోవైపు విద్యార్థులకు అయితే 1 ఇంచు సెంటు భూమి కూడా హెచ్సీ ప్రాంగణం నుంచి ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా విద్యార్థి లోకం అయితే పూర్తిలో ఆగ్రహంతో కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా హెచ్సీ భూముల జోలికి ప్రభుత్వం రాకూడదంటూ కూడా పూర్తిలో వాళ్ళు ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో కొంతమంది మంత్రుల హోదాలో, మరోవైపు కొంతమంది ఎమ్మెల్యే హోదాలో హెచ్సీయూ ప్రాంగణంలో గతంలో పూర్వ విద్యార్థులు కాబట్టి అక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి పూర్తి స్థాయిలో వారంతా కూడా ఒకసారి పునః పరిశీలించి రేవంత్ రెడ్డికి పలు సూచనలు సలహాలు అందిస్తే బాగుంటుందని మరికొంతమంది పర్యావరణ ప్రేమికులు కావచ్చు, మరి స్థానికులు కూడా కొంత తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మాత్రం ఈ 400 ఎకరాల భూములకు సంబంధించి అభివృద్ధికి మాత్రమే ఈ భూములను కేటాయింపు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం అంతే పూర్తిగా హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. హెచ్సీయూ ప్రాంగణానికి సంబంధించి 400 ఎకరాల భూములకు వ్యవహారానికి సంబంధించి ఒకవైపు ఆక్సిజన్ పార్క్ గా పేరొందినటువంటి హెచ్సీయూ ప్రాంగణానికి జోలికి ప్రభుత్వం కావాలని వస్తుందంటూ కూడా డిమాండ్ అక్కడ విద్యార్థి లోకం అయితే పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో టీజీఐఎస్కి అప్పగించి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది తప్ప సొంత నిర్ణయం అయితే కాదంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికీ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి హెచ్సీయూ ప్రాంగణం అయితే కొంత రణరంగంగా ఆ ప్రాంతం అయితే కొంత రణరంగాన్ని అయితే తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. చూడాలి మరి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతుందా, లేదంటే అటు విద్యార్థి లోకం పూర్తి స్థాయిలో తన ఆందోళన ఉధృతం చేస్తుందా, లేదంటే వెనక్కి తగ్గే అవకాశం ఉందా తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఓవర్ టు స్టూడియో.